హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. మనము 1 డే బ్యాకే మనము గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి క్లియర్‌గా చెప్పుకున్నాం. 2026లో మనకి జాన్ లేదా ఫిబ్రవరిలో మనకి గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పుకున్నాం. అది కూడా కొన్ని అపోహలున్నాయి. మనకి ఎన్ని పోస్టులంటే 70,000 పోస్టులకు పైగా ఖాళీలున్నాయని మనకు తెలుస్తుందని కూడా కొన్ని రకాల సమాచారం అందుతుందని కూడా అన్‌అఫీషియల్ సమాచారం అందుతుందని నిన్ననే ఒక వీడియోలో చెప్పుకున్నాం. సో, ఈ నోటీస్ అనేది చాలా మందికి వైరల్ అవుతుంది. ఇక్కడ మీకు క్లియర్‌గా చూడొచ్చు. గ్రూప్ డికి సంబంధించింది లెవెల్ 1 18,000 బేసిక్ పే. ఏజ్ వచ్చేసి 18-33 అని ఇవ్వడం జరిగింది. అండ్ పోస్టులొచ్చేసి 62,460 పోస్టులనేది ఈ వైరల్ నోటీస్ అవుతుంది. ఈ నోటీస్ అనేది వైరల్ అవుతుంది. మేబీ మీ వాట్సాప్‌లో కూడా లేకపోతే ఇక్కడెక్కడైనా ఇంకా ఎక్కడైనా కూడా చూసుండొచ్చు మీరు. సో, దీని గురించి క్లియర్‌గా తెలుసుకునే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఫస్ట్ 70,000కి పైగా పోస్టులు ఉన్నాయనేది ఎప్పటి నుంచి తెలుస్తుంది అంటే, ఈ గ్రూప్ డి అనేది 2025లో ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామినేషన్ కోర్ట్‌లో పెండింగ్ ఉన్నప్పటి నుంచి పోస్టులకు సంబంధించి ఒక సమాచారం అనేది లీక్ అవుతా ఉంది. ఎందుకు అంటే, ఎవరైతే ఐటీఐ వాళ్ళు ఉన్నారో వాళ్ళని ప్రశాంతత పరిచేందుకు, అదేవిధంగా 10థ్ వాళ్ళని ప్రశాంతత పరిచేందుకు అంటే నెక్స్ట్ నోటిఫికేషన్‌లో 70,000కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదన్నట్టు కొంత సమాచారం అయితే రిలీజ్ అయింది. సో, 70,000 పోస్టులు ఉన్నాయి గానీ, ఇప్పుడు 2026లో వచ్చే నోటిఫికేషన్‌లో 70,000 వస్తదా లేదా అనేది క్లారిటీ లేదు. క్లారిటీ ఎవరివ్వాలి అంటే, డైరెక్ట్ నోటిఫికేషన్‌లోనే డైరెక్ట్ తెలుస్తుంది. ఎన్ని పోస్టులనేది రాబోతున్నాయని జెప్పేసి. సో, కాబట్టి నాకు తెలిసి నా అంచనా ప్రకారం 2026 జాన్వరి లేదా ఫిబ్రవరిలో వచ్చే గ్రూప్ డి నోటిఫికేషన్‌లో 20,000-30,000 అయితే మినిమమ్ పోస్టులుంటాయి. అంటే ఇంతకంటే ఎక్కువ ఉండొచ్చు. నిజంగా 70,000 పోస్టులు కూడా రిలీజ్ అవ్వచ్చు. కానీ పోస్టులయితే మినిమమ్ 20,000-30,000 అయితే కన్ఫర్మ్ ఉంటాయి. ఇవైతే మినిమమ్. మాక్సిమం అనేది ఇదే ఇంకా 70,000 ఇది దాటదనేది నా ఉద్దేశ్యం. కానీ 20,000-30,000 అనేది నోటిఫికేషన్ కన్ఫర్మ్ వస్తుంది. మిగతా పోస్టులు 2027కి రిజర్వ్ చేసి పెట్టొచ్చు. లేకపోతే మొత్తం ఒకేసారి ఇయ్యొచ్చు. లేకపోతే మొత్తం నేను చెప్పినట్లు 20,000-30,000 అని కూడా ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు ఈ వైరల్ అవుతున్న నోటిఫికేషన్‌లో చూసుకున్నట్లయితే ఏదైతే ఈ 70,000 పోస్టులు అని అందరూ అంటున్నారో దానికి తగ్గట్టుగా ఎవరో దీన్ని వైరల్ చేశారు. 62,460 పోస్టులకి నోటిఫికేషన్ వచ్చినట్లు ఇక్కడ ఈ పోస్ట్ అనేది వైరల్ చేస్తారు. ఇది ఫేక్. 100% ఫేక్ ఇది. సో, కాబట్టి దీని గురించి వర్రీ అవ్వకండి. అంటే ఒకవేళ ఇది ఫేక్ అనుకోని నెక్స్ట్ రాదేమో అనుకోవద్దు. అదే అని జెప్పేసి ఇదే నిజం అనుకోవద్దు. సో, దీనికి సంబంధించిన ఏజు, పోస్టులనేది మనకు ఇంకొన్ని రోజుల్లో మొత్తం క్లారిటీగా వచ్చేస్తుంది. మీరైతే మీ ప్రిపరేషన్‌ని కంటిన్యూ చేయండి. ఆర్ఆర్‌బీ నుంచి 2026లో జరగబోయే మొత్తం 9 నోటిఫికేషన్‌ల ఎగ్జామ్స్‌కి సంబంధించి ఏఎన్ఆర్ పబ్లికేషన్స్ నుంచి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియమ్స్‌లో బుక్స్‌ని లాంచ్ చేయడం జరిగింది. 2026 ఫ్యూచర్ ఎడిషన్. సో, దీంట్లో భాగంగా మీకు ఈ 5 బుక్స్ తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటాయి. దీంట్లో మ్యాథ్స్, తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండిట్లో 2 లాంగ్వేజ్‌లో అవైలబిలిటీలో ఉంటుంది. రీజనింగ్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం, సైన్స్ థియరీ ఇది థియరీ బుక్ తెలుగు మీడియం మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. సైన్స్ బిగ్ బ్యాంక్ ఇది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. అంటే 2 లాంగ్వేజ్‌లో అవైలబిలిటీలో ఉంటుంది. జీకే మాత్రం తెలుగు మీడియంలో ఉంటుంది. ఇక మ్యాథ్స్ వచ్చేసి సపోజ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మ్యాథ్స్ వచ్చేసి దీంట్లో దాదాపు 26 చాప్టర్‌లు ఉంటాయి మీకు. యాప్టిట్యూడ్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ 2 కలిపి ఉంటాయి దీంట్లో మీకు. సో, బోత్ లాంగ్వేజెస్‌లో ఉంటుంది. దీంట్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ సపోజ్ సింప్లిఫికేషన్ అని ఒక చాప్టర్ ఉందనుకోండి. ఫస్ట్ దీంట్లో థియరీ ఉంటుంది. థియరీ అంటే దీంట్లో ఫార్ములాస్ గాని, లేకపోతే సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిన సంఖ్యలంటే ఏంటి? అసలు కరణీయ సంఖ్యలంటే ఏంటి? అకరణీయ సంఖ్యలంటే ఏంటి? ఈ విధంగా నేర్చుకోవడానికి సబ్జెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేది ఉంటాయి. మాక్సిమం 2024, 2025లో వచ్చిన క్వెషన్స్‌లో నుంచి మంచి మోడల్స్ అన్నిటిని దీంట్లో కవర్ చేయడం జరిగింది. సపోజ్ ఒక 100 క్వెషన్స్ ఉన్నాయనుకుందాం. క్వెషన్స్ ఉంటాయి 100 క్వెషన్స్ దాని కింద ఆన్సర్ బాక్స్ ఉంటుంది. ప్లస్ ఆ 100 క్వెషన్‌కి సంబంధించిన వీడియో క్లాసులు గూడా ఒక్కొక్క క్వెషన్‌కి ఒక్కొక్క వీడియో ఉంటుంది. సో, ఫ్రీ వీడియో క్లాసెస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోస్ అనేది బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం 2 ఇద్దరికి అవైలబిలిటీలో ఉండేటట్టు, ఇద్దరికి అర్థమయ్యేటట్టు వీడియో అనేది ఉంటుంది. పైన క్వెషన్ అనేది తెలుగు మీడియం, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో డిస్‌ప్లే అవుతుంది. వొకాబులరీ గూడా అంటే పదాలను గూడా ఇంగ్లీషు, తెలుగు మీడియం వారికి ఇద్దరికి అర్థమయ్యేటట్టు వాడడం జరుగుతుంది. మీకు ఫ్రీగా ఇస్తారు మొత్తం క్లాసెస్. ఒక్కొక్క వీడియో లెంత్ వచ్చేసి ఒక్కోసారి 2-3 మినిట్స్ ఉండొచ్చు. ఒక్కోసారి 3-5 మినిట్స్ ఉండొచ్చు. ఒకవేళ దానికి షార్ట్ ట్రిక్ ఉంటే గనుక 30 సెకండ్స్‌లోనే పూర్తయ్యే విధంగా ఉండొచ్చు. మాక్సిమం షార్ట్ ట్రిక్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా నార్మల్ మెథడ్ మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. సో, దీని తర్వాత మళ్ళీ మీకు ఒక టెస్ట్ సీరీస్ ఉంటుంది. ఎవ్రీ చాప్టర్‌కి ఒక టెస్ట్ సీరీస్ ఉంటుంది. కిందన మీకు 25కి లేదా 50 క్వెషన్‌కి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది మొబైల్‌లోనే స్కాన్ చేసుకోవాలి. గూగుల్ ఓపెన్ చేసి పక్కన కెమెరా సింబల్ ఉంటుంది. అవన్నీ మీకు వీడియో వాట్సాప్‌కి పంపిస్తారు. ఏ విధంగా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది. ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు. వీడియో క్లాస్ లింక్ ఒకటి పంపిస్తారు. అది 1 ఇయర్ వాలిడిటీ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అదేవిధంగా టెస్ట్ సీరీస్ కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి మీరు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. ఎన్ని సార్లైనా రాసుకోవచ్చు. 1 ఇయర్ పాటు రాసుకోవచ్చు. సో, మ్యాథ్స్ బుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ రీజనింగ్ బుక్ కూడా సేమ్ మ్యాథ్స్ బుక్ ఏ విధంగా చెప్పామో అదే విధంగా ఉంటుంది. అండ్ అదే విధంగా సైన్స్ తెలుగు మీడియం మాత్రమే ఉంటుంది. ఇది థియరీ ఉంటుంది. ఎన్‌సీఈఆర్‌టీ బుక్ నుంచి అడాప్ట్ చేసుకున్న థియరీ కాన్సెప్ట్ అంతా దీంట్లో ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ ఉంటాయి మనకి. అదే విధంగా జనరల్ సైన్స్‌లో లాస్ట్ 13 ఇయర్స్ నుంచి
వచ్చిన క్వెషన్‌కి సంబంధించి మొత్తం బిట్ బ్యాంక్ అనేది మీకు దీంట్లో ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ మ్యాథ్స్, రీజనింగ్‌లో గూడా మీకు క్వెషన్స్ 2024, 2025 క్వెషన్స్ ఉంటాయి. టెస్ట్ సీరీస్‌లో మాత్రం లాస్ట్ 13 ఇయర్స్ నుంచి వచ్చిన మోడల్స్ అన్నీ కవర్ అవుతాయి. అదే విధంగా ఇక్కడ జనరల్ సైన్స్‌లో గూడా బిట్ బ్యాంక్‌లో గూడా అంతే. మీకు 2024, 25కి థియరిటికల్ క్వెషన్స్ ఉంటాయి. అదే విధంగా లాస్ట్ 13 ఇయర్స్‌కి సంబంధించి టెస్ట్ సీరీస్ కూడా ఉంటుంది. అదే విధంగా జీకే వచ్చేసి తెలుగు మీడియం ఉంటుంది. మొత్తం థియరీ ఉంటుంది. దీంతో పాటు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ బిట్ బ్యాంక్ మీకు టెస్ట్ సీరీస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకి ఎక్స్‌ప్లనేషన్. కాస్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ బుక్ రూ. 545 ఉంటుంది. అండ్ రీజనింగ్ వచ్చేసి 540 అండ్ సైన్స్ థియరీ వచ్చేసి 399 ఉంటుంది. అదే విధంగా సైన్స్ బిట్ బ్యాంక్ వచ్చేసి 480 ఉంటుంది. దీంతో పాటుగా 87 ఫ్రీ వీడియో క్లాసెస్ వస్తాయి. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్. ఫిజిక్స్ ప్రాబ్లమ్‌కి సంబంధించిన వీడియో క్లాసెస్ ఫ్రీగా వస్తాయి. అదే విధంగా జీకేకి సంబంధించి 470 అనేది కాస్ట్ ఉంటుంది. బుక్స్ మొత్తం అన్ని రైల్వే ఎగ్జామ్స్‌కి పనికొచ్చే విధంగా తయారు చేయడం జరిగింది. ఫ్రీ డెలివరీ, హోమ్ డెలివరీ ఉంటుంది మీకు. మీకు ఒకవేళ కాంబోస్ తీసుకోవాలనుకుంటే గనక ఎనీ 2 బుక్స్ తీసుకోవాలనుకుంటే అంటే సింగిల్ బుక్ తీసుకుంటే ఈ ప్రైజెస్ ఉంటాయి. ఒకవేళ ఎనీ 2 బుక్స్ తీసుకోవాలనుకుంటే ఎనీ 2 బుక్స్ ₹915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ ₹1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ ₹1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ ₹2100 ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటది. ఒక బుక్ అయినా ఫ్రీ డెలివరీయే, 4 బుక్‌లైనా, 5 బుక్‌లైనా ఫ్రీ డెలివరీయే ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి బుక్స్ తీసుకోవాలనుకుంటే గనక ఇక్కడ చూపించిన డిస్‌ప్లే పైన చూపిస్తున్న యూపీఐ నంబర్ 3 నంబర్స్ సేమే. ఫోన్‌పే అయినా అదే నంబర్, గూగుల్ పే అయినా నంబర్, లేకపోతే ఎనీ యూపీఐ అయినా అదే నంబర్. ఆ నంబర్‌కి పేమెంట్ చేసుకొని మీకు ఎన్ని బుక్స్ కావాలో ఆ పేమెంట్ చేసుకొని, ఆ స్క్రీన్ షాట్ సేమ్ ఇదే నంబర్ వాట్సాప్‌కి పంపించాల్సి ఉంటుంది. సో, వాట్సాప్‌కి ఏమేమి డీటెయిల్స్ పంపించాలంటే పేమెంట్ స్క్రీన్ షాట్, మీ యొక్క అడ్రెస్, మీ మెయిల్ ఐడీ, అదే విధంగా బుక్ పేర్లు. ఒకవేళ మ్యాథ్స్ బుక్ తీసుకున్నట్లయితే మ్యాథ్స్ తెలుగు మీడియం, లేకపోతే మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం, లేకపోతే సైన్స్, లేకపోతే 2 తీసుకుంటున్నారనుకోండి మ్యాథ్స్ తెలుగు, సైన్స్ తెలుగు, లేకపోతే 3 తీసుకుంటున్నారనుకోండి మ్యాథ్స్ తెలుగు, రీజనింగ్ ఇంగ్లీష్, లేకపోతే సైన్స్ తెలుగు. మీకు ఏది కావాలంటే ఆ బుక్స్ పేర్లు మెన్షన్ చేయండి. మెయిల్ ఐడీ ఎందుకంటే మీకు వాట్సాప్‌కి మ్యాథ్స్ లింక్ ఒకటొస్తుంది, రీజనింగ్ లింక్ వస్తుంది, సైన్స్ లింక్ ఒకటొస్తుంది, జీకే లింక్ ఒకటొస్తుంది. ఈ లింక్స్ మీకు ఎటువంటి యాప్‌లు అవసరం లేకుండా మీరు ఎప్పుడు పడితే అప్పుడు మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే మీరు వాడుకోవచ్చు దీన్ని. 1 ఇయర్ వాలిడిటీ ఉంటాయి మీకు ఈ లింక్స్ అన్నిటికి. సో, ఈ లింక్స్ అనేది ఈ మెయిల్ ఐడీ పైన యాక్టివేషన్ జరుగుతుంది. మీకు మెయిల్‌కి ఎటువంటి మెయిల్స్ రావు. జస్ట్ వాట్సాప్‌కే లింక్స్ వస్తాయి. కాకపోతే యాక్టివేషన్ కొరకు అంతే. సో, ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఇదే నంబర్‌కి కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్.